చింటూని మీనా ప్రేమగా చూసుకోవడం చూసి రోహిణి అయితే కుళ్ళుకుంటూ ఉంటుందన్నమాట. వాడికి నేను చేయాల్సినవన్నీ తను చేస్తుంది ఎందుకు అని చెప్పేసి ఇక సుగుణమ్మ తనగానే తనకి చింటూ అంటే ప్రేమ అమ్మ అని చెప్పేసి ఇక సుగుణమ్మ అయితే చెప్తుందనమాట. ఇక రోహిణి అయితే అంటే నాకు ప్రేమ లేదని అంటున్నావా అని చెప్పేసి అనగానే నీ బిడ్డ మీద తన ప్రేమ చూపిస్తున్నందుకు సంతోషించాలి కానీ ఎలా అంటావేంటి అని చెప్పేసి ఇక సుగుణమ్మ అయితే అంటదనమాట. ఇంట్లో వీళ్ళు ఉన్నంతసేపు నాకు టెన్షన్ తప్పదని చెప్పేసి రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది. మీనాను బయటకు పంపించేసి ఎలాగైనా ఇక చింటూని సుగుణంని ఇంట్లోంచి పంపించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక వెంటనే వాళ్ళ ఫ్రెండ్ విద్యాకైతే ఫోన్ చేస్తుంది. తన ప్లాన్ అయితే చెప్తుంది అనమాట. ఇక తర్వాత విద్య అయితే మీనాకు ఫోన్ చేసి ఇక్కడ మా అపార్ట్మెంట్లో మల్లెపూలు త్వరగా కట్టే ప్రోగ్రామ్ అయితే ఒకటి ఉంది, నేను నీ మీద నమ్మకంతో పార్టిసిపేట్ చేయబోతున్నాను, ప్లీజ్ త్వరగా వచ్చి నాకు మల్లెపూలు ఫాస్ట్గా కట్టడం నేర్పించవా అని చెప్పేసి అనగానే ఇక మీనా అయితే సరే లొకేషన్ పెట్టి నేను వస్తాను అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక తర్వాత బాలు దగ్గరికి అయితే వచ్చి విద్య కాల్ చేస్తే నేను వెళ్తానని చెప్పేసి చెప్పగానే ఆ పాలరమ్మకు సంబంధించిన ఎవరిని నమ్మకూడదు, నాకు డౌట్ వచ్చినప్పుడు కాల్ చేస్తాను అప్పుడు వెంటనే వచ్చానని చెప్పేసి బాలు అయితే చెప్తాడనమాట. ఇక సరే మీనా అయితే వెళ్ళిపోద్ది. రవి శృతి ఇద్దరు అయితే హాల్లో కూర్చొని ఉండగానే ఏంటి ఇంకా వీళ్ళు వెళ్ళలేదు, ఎలా వెళ్ళగొట్టారని చెప్పేసి అనుకొని ఏంటి శృతి ఇంకా వెళ్ళలేదు అని చెప్పేసి అనగానే ఏంటి నీకేమైనా ప్రాబ్లమా అని చెప్పేసి శృతి అయితే అడుగుతుందనమాట. ఏం లేదు లేట్ అయితే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి అనగానే ఇంకా రవి శృతి వాళ్ళు కూడా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతారు అనమాట. ఇక ఇంతలో ప్రభావతి అయితే వచ్చి ఆ మీనా ఏది అని చెప్పేసి అయితే అడుగుతుందనమాట. పూలు అమ్ముకోవడానికి వెళ్ళిందని చెప్పేసి రోహిణి అయితే చెప్పగానే కాఫీ కూడా ఇవ్వలేదు అది అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక ఇంతలో సత్యం అయితే ఎదురుగా ఇంకొక కోళ్ళు ఉంది కదా అడగొచ్చు కదా అని చెప్పేసి అనగానే అత్తయ్యకి మీనా పెట్టిన కాఫీ అంటేనే ఇష్టం అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. మరి ఆ మాట ఒప్పుకోదు కదా అని చెప్పేసి సత్యం అయితే అంటాడు. ఎలాగైనా అత్తయ్య మావిని కూడా ఇంట్లోంచి పంపించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక వంటింట్లో ఉన్న ప్రభావతి దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళు ఇంకా వారం రోజులు ఇంట్లోనే ఉండేటట్లు ఉన్నారు అత్తయ్య అని చెప్పేసి చెప్పగానే ఇక ప్రభావతి అయితే దిక్కు మొక్కు లేని దరిద్రులంతా నా ఇంటి మీద పడి తినడానికి ఇదేమైనా ధర్మసత్రమా, నేను వెళ్ళి ఇప్పుడు అడిగేసి వస్తా అని చెప్పేసి అనగానే అత్తయ్య నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పేసి రోహిణి అయితే చెప్పేది అనమాట. వాళ్ళని ఇంట్లో ఉంచేసి ఎవ్వరూ లేకుండా వెళ్ళిపోతే వాళ్ళే బయటకు వెళ్ళిపోతారని చెప్పేసి రోహిణి అయితే చెప్తుంది. ఎవరూ లేకపోతే ఇల్లు ఊడ్చుకుపోరా అని చెప్పేసి ప్రభావతి అనగానే మీరంతా వెళ్ళాక నేనుండి వాళ్ళని పంపించేస్తాను కదా అని చెప్పేసి అంటదనమాట. ఇక రోహిణి మాటలు నమ్మేసి ప్రభావతి అయితే ఇక గుడికి వెళ్దాం అని చెప్పేసి అనగానే ఇక సత్యం అయితే ఏంటి ఇప్పుడు గుడికి అని చెప్పేసి అయితే అంటాడనమాట. ఏంటండి గుడికి ఆ బాలుతోనే వెళ్తారా నాతో రారా అని చెప్పేసి అంటుందన్నమాట. ఎంతకీ ఎందుకు గుడికి అని చెప్పేసి అనగానే మనోజ్ గడ ప్రయోజకుడు అయితే వస్తానని మొక్కుకున్నానండి అని చెప్పేసి చెప్పగానే ఇక ఎంతలో బాలు అయితే అక్కడికైతే వస్తారనమాట. రే నీకు ట్రిప్ ఏదైనా ఉందా అని చెప్పేసి అడగగానే ఉంది నాన్న అని చెప్పేసి ఇక బాలు అయితే అనగానే ట్రిప్ అయిపోయాక వెళ్దాంలే తీసుకెళ్తాను నిన్ను అని చెప్పేసి అనగానే ప్రభావతి అయితే లేదు లేదు ఇప్పుడే వెళ్దాం అని చెప్పేసి అంటదనమాట సత్యం. ఇక ఇదంతా చూస్తున్న బాలుకి అయితే నాకేదో తేడా కొడుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. మీనాని తన ఫ్రెండ్ ఇంటికి పంపించేసింది. సత్యం ప్రభావతిని గుడికి అయితే పంపిస్తామన్నమాట. మనోజ్ ఫర్నిచర్ షాప్కి అయితే వెళ్ళిపోతాడు. ఇక రవి శృతి కూడా వాళ్ళ పళ్ళ మీద వెళ్ళిపోతారు. ఇక బాలు అయితే ట్రిప్కి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు తల్లిగా చింటూని దగ్గరకు తీసుకొని ఇక ఆ తర్వాత తన తల్లికి 4 మాటలు చెప్పి ఇంట్లో నుంచి పంపించాలని చెప్పేసి రోహిణి అయితే అనుకుంటుంది. ఇప్పటికే రోహిణికి బాలు మీద అనుమానం అయితే మొదలవుతూ ఉంటుంది అనమాట. హాస్పిటల్లో చింటూ గురించి చెప్పగానే ఎమోషనల్ అయిపోయింది. ఇంటికి రాగానే రూమ్ ఇస్తానంటూ షాక్ ఇచ్చింది. ఎప్పుడూ కాల్ చేయని విద్యతో మీనాకు ఫోన్ చేయించి మరీ హెల్ప్ అడిగింది. ఇంట్లో అందరినీ ఒక్కొక్కరిగా బయటకు పంపిస్తుంది అని చెప్పేసి బాలు అయితే డౌట్ పడుతూ ఉంటాడనమాట. ఇక వెంటనే లాభం లేదు, ఈరోజు ట్రిప్ లేదు ఏం లేదు, అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి రోహిణి గురించి అని చెప్పేసి ఇక ట్రిప్కి వెళ్ళి కూడా రిటర్న్ అయితే వస్తాడనమాట. ఇక తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మరి మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.